ఫోటో అందరూ అయిన తర్వాత సార్కి రిపోర్ట్ చేయండి, మేడంకి రిపోర్ట్ ఈవినింగ్ నాకు అప్డేట్ చేయండి. తీసుకురా అలా తిరిగి అలాగే ముందుగా బాగుంది. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఓకే. మీకు ఇమ్మని 7,000 పంపించారు. గతంలో పెన్షన్ మీకు 3,000 వచ్చేది. ఈ రేపు నెల నుంచి 4,000 వస్తుంది. ఇప్పుడు 3,000 కలిపి ఈ నెల 7,000 ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మేరకు వాగ్దానం నిలబెట్టుకుంటాం. ఆ బాబు ఆ ప్రభుత్వం చల్లగా ఉండాలని మీరు జీవించారు. ఓకే సార్. ఓకే. అమ్మా, మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేమంతా కూడా వాగ్దానం చేశాం. మా ప్రభుత్వం వస్తే మీకు డబల్ చేస్తాం, 3,000 6,000 చేస్తాం. ప్రభుత్వం మీరు ఆశీర్వదించి ప్రభుత్వం ఓటేశారు. ప్రభుత్వం వచ్చింది. 6,000 ఈ నెల నుంచి మీకు. గత ప్రభుత్వం మమ్మల్ని ఇంటికి వెళ్ళి ఇవ్వమని, మీ పెన్షన్ టైంకి ఇవ్వమని చెప్పుకున్న అపవాదులు కూడా చేశారు. ప్రతి నెల 1వ తారీఖు ఇదే టైంకి మీ తలుపు కొట్టి 6,000 ఇచ్చే బాధ్యత ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారు. ప్రతి నెల 6,000. చాలా ఆనందంగా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కో వాగ్దానం నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు 1వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకి లబ్ధిదారులు ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేది నిజంగా మా అందరికీ పూర్వజన్మ సుకృతం. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి స్టార్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఖజానా మాకు అప్పచెప్పి వెళ్ళినప్పటికీ కూడా, 100 కోట్ల బడ్జెట్ అయినప్పటికీ కూడా ఎక్కడా తగ్గకుండా ఇచ్చిన మాట ప్రజలకు నిలబెట్టుకోవాలన్న తపనతో మా ముఖ్యమంత్రి 3,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచడం కానీ, వికలాంగులకి డబల్ చేసి 3,000 6,000 చేయటం కానీ ఎన్నో అపోహలు సృష్టించారు ప్రజలకు. మేము వస్తే వాలంటరీ వ్యవస్థ తీసేసి పెన్షన్దారులకు ఇంట్లోకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వము అని చెప్పి ఉదయం 6 గంటలకి వెళ్ళి సచివాలయానికి ఒక టీమును పెట్టి మధ్యాహ్నానికల్లా, ఈవినింగ్ కల్లా ఒక్కటి కూడా మిగలకుండా 100% రిజల్ట్ రావాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సామాజిక భద్రత అని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి రాగానే 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ అయింది. ఆ 35ని తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు కొంత పెంచారు, అది 100లోనే. మళ్ళీ 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే 200 పెన్షన్ని 1000 రూపాయలు చేయటం, మళ్ళీ ఆఖరిలో 2,000 చేయటం, 20 రెట్లు పెంచి మహోన్నతమైన వ్యక్తిగా ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు అధికారంలోకి రాగానే గడిచిన 3 నెలల్లో 3,000 కలిపి పెంచిన 1,000తో కలిపి 7,000 ఈ నెల ఇస్తున్నా, వికలాంగులకు 6,000 ఇస్తున్నా. వచ్చే నెల నుంచి వృద్ధులకి, వితంతువులకి 4,000, వికలాంగులకు 6,000. ఇదే విధంగా 6 గంటలకే మా సిబ్బంది ఇళ్ళకెళ్ళి ఇస్తారనే దాంట్లో ఏమాత్రం అనుమానాలు వద్దు అని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమం మా చేతుల మీద చేయిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి కానీ, మా ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వాన్ని చల్లగా ఉండాలని ప్రజలు దీవిస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు బాగుండాలి, ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని ప్రజల ఆశీర్వాదంతో మేమంతా కూడా ముందుకెళ్తా ఉన్నాం.